శరీరం మనుగడకు కారణమైన నీరు, నిప్పు, గాలి మొదలైనవే ఈ శరీర నాశనానికి కూడా కారణాలు. ఈ శరీరాలు కర్మఫలం వల్ల పుడుతున్నాయి. ఆ కర్మఫలం తీరగానే నశిస్తున్నాయి. ఆత్మ చంపబడేది కాదు, కర్త కాదు, కర్మఫలాన్ని పొందదు. ఏ వికారాలు లేనిది కనుక చావు, మనుగడ, పుట్టుటలాంటి స్థితులు శరీరానికే కాని ఆత్మకు లేవు. రోగికి శస్త్రచికిత్స చేయడం ప్రాణరక్షణే కాని ఎలా హింస కాదో అలాగే అధర్మపక్షాన నిలిచిన భీష్మద్రోణాది పూజ్యులను చంపడం హింస కాదని పరమాత్మ పరోక్షంగా చేసిన ఉపదేశం. అర్జునా, ఈ కురుక్షేత్ర యుద్ధం నీవు కోరినది కాదు, కాని దైవికంగా వచ్చిన ఈ యుద్ధంలో నీవు ధర్మదీక్షతో ఉండటం శ్రేయస్కరం. లేకపోతే నీకు దీర్ఘకాలంపాటు అపకీర్తి, పాపం చేకూరుతాయి. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఖాలను సమానంగా భరిస్తూ బుద్ధిని నిలకడగా ఉంచుకొని యుద్ధం నా కర్తవ్యం అని తెలుసుకో. అప్పుడు పాపం, అపకీర్తి, దరిద్రాదులు దరిచేరవు. ఒక యోగి సిద్ధిని పొందలేకపోవడం అనే ఆలోచన వీడి కర్మాచరణ చేస్తాడు. కనుక నీవు యోగివై కర్మలాచరించు. ఫలితం ఏమైనా దానిని ఉదారంగా స్వీకరించు అని పరమాత్మ ప్రబోధించాడు. అర్జునుడు, మనస్సులో అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టి నిరంతరం ఆత్మచింతనతో ఆనందాన్ని పొందే స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరించమని కోరాడు. పరమాత్మ, అర్జునా, తాబేలు తనకిష్టంలేని వాటి నుండి తనను దూరం చేసుకోవాలని తలచుకొని తల, కాళ్ళు, చేతులు మొదలగు వాటిని లోనికి ఎలా తీసుకుంటుందో అలా 5 ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులకు లోనుగాక బుద్ధిని నిశ్చలంగా ఉంచుకోవాలి. లోపల ఉన్న ఆత్మపై మనస్సును నిలపడానికి అభ్యాసం చెయ్యాలి. ఇవే స్థితప్రజ్ఞతకు ప్రాథమిక లక్షణాలు. అయితే కోరికలను మనస్సు నుండి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా కోరికలు పోవు. కారణం ఆశ, కోపం, భయం, స్వార్థం, అసూయ, దుఃఖం ఇవన్నీ తెలియకుండా మనస్సును కలుషితం చేయడమే. అందువల్ల వాటికి కలత చెందని మనస్థితితో ఆత్మవిచారంపై స్థిరమైన నిశ్చలమైన బుద్ధిని కలిగి ఉంటే స్థితప్రజ్ఞుడిగా మారడానికి అర్హత ఏర్పడుతుంది. ఇంద్రియాలను వశం చేసుకున్న స్థితప్రజ్ఞుడి మనస్సు విలక్షణంగా లోకాన్ని చూసే శక్తిని పొందుతుంది. అందువల్ల ఆత్మస్వరూపుడైన భగవంతునిపై మనస్సు నిలిపి రాగద్వేషాదుల్ని పోగొట్టుకొని ఇంద్రియ నిగ్రహం పొందుతాడు. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉంటే బుద్ధి ఆకాశంలా సుస్థిరమవుతుంది. సమాజంలో ఉన్నప్పుడు మనస్సును అతలాకుతలం చేసే లౌకిక విషయాలు ఎన్నో వచ్చిపడతాయి. అయినా యోగి నిశ్చలంగా ఉంటాడు. నిత్యం ఎన్నో నదులు తనలోకి చాలా వేగంగా వచ్చిపడుతున్నా సముద్రం బెదరకుండా, హద్దు దాటకుండా ఎలా ఉంటుందో అలా యోగి స్థితప్రజ్ఞుడై ఉంటాడు. నిరంతరం పరమాత్మ చింతనతో ఆత్మతత్వమెరిగి ఆనందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మనిష్ఠ. అది కలిగినవాడు మోహాన్ని పొందడు. కనుక అర్జున, శరీరమే ఆత్మ అనే భ్రమను వదిలిపెట్టు. నిత్యమూ సత్యమూ అయిన ఈ సాంఖ్యబుద్ధిని గురించి, స్థితప్రజ్ఞతను గురించి, ఆత్మసందర్శన సాధనమైన యోగాన్ని గ్రహించు.